హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు మన మొబైల్లో చాలా సింపుల్గా ఒక ఫోటోని పాస్పోర్ట్ టైప్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందుగా మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. ప్రస్తుతం ఇందులో ఉన్న ఇమేజ్ని మనం పాస్పోర్ట్ ఫోటో కింద కన్వర్ట్ చేద్దాం మొబైల్లోనే. ఓకే, అందుకు ముందుగా ఫోటో రూమ్ అనే ఒక యాప్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏంటంటే చాలా సింపుల్గా మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయొచ్చు. ఒకే ఒక క్లిక్తో సింపుల్గా చేయొచ్చు. చూద్దాం రండి. దీంట్లోకి వెళ్ళి క్రియేట్ లొక్కిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వైట్, ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ తీయాలో అది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని మన ఫోన్లో సేవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్లెయిన్గా వస్తుంది. మనకి వైటే కాదు, ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాస్పోర్ట్ ఫోటో మేకర్ అనే ఇంకొక యాప్ని ఓపెన్ చేద్దాం. ఫోటో ఎడిటర్. దీంట్లో మన ఇండియాకి సంబంధించి సైజు సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఏ ఫోటో అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాంగిల్ కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కాబట్టి సైజు కరెక్ట్గా ఎంత కావాలనేది చూసుకోండి. నేనైతే 3.5 x 4.5 పెట్టాను, మన ఇండియన్ స్టాండర్డ్కి తగ్గట్టు. లైటింగ్ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి చుట్టూతో బార్డర్ ఇస్తే చాలా నీట్గా ఉంటుంది. సో యాడ్ అవుట్లైన్ ఇచ్చాను. ప్రింట్ మల్టిపుల్ కటర్స్, మనం ఒక పేజ్లో 8 దాకా ప్రింట్ చేసుకోవచ్చు. సో 8 సెలెక్ట్ చేశాను. ఓకే, వీడియో సేవ్ చేశాను. ఫోటో. ఇప్పుడు ఎప్సమ్ ప్రింటర్ ఆన్ చేసి ప్రింట్ ఫొటోస్లోకి వెళ్ళి మనం ఏ ఫోటో అయితే ప్రింట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయడమే. మనకు కావాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెడీగా ప్రింట్ అయిపోయి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.